2014 మరియు 2019 సంవత్సరాలలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో పార్టీల వారీగా ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి మరియు ఏ పార్టీ అభ్యర్థి ఎంత మెజారిటీతో గెలుపొందారో తెలుసుకుందాం. ముందుగా 2014 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కిమిడి కళా వెంకట్రావుకు 85,769 ఓట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుర్లె కిరణ్ కుమార్కు 81,028 ఓట్లు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిలారి రవికిరణ్కు 2,148 ఓట్లు వచ్చాయి. 2014 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కిమిడి కళా వెంకట్రావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుర్లె కిరణ్ కుమార్పై 4,741 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2019 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుర్లె కిరణ్ కుమార్కు 99,672 ఓట్లు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కిమిడి కళా వెంకట్రావుకు 80,961 ఓట్లు, జనసేన పార్టీ అభ్యర్థి బాదన వెంకట జనార్దన్ రావుకు 5,068 ఓట్లు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొత్తకోట్ల సింహాద్రి నాయుడికు 2,135 ఓట్లు, బీజేపీ పార్టీ అభ్యర్థి రొక్కం సూర్యప్రకాశ్కు 1,022 ఓట్లు వచ్చాయి. 2019 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుర్లె కిరణ్ కుమార్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కిమిడి కళా వెంకట్రావుపై 18,711 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో 2024 సంవత్సరంలో జరగబోయే ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.